Hi students, this is Devamani, lecturer, Sarsiarity College for Women, Eluru. Subject Banking Theory and Practice, and the topic is SIDBI, Small Industries Development Bank of India. SIDBI was set up in 1990 under the SIDBI Act 1990. The main objective of SIDBI has been to work as principal financial institution for the promotion, financing, and development of industries in the small scale sector. It is also expected to coordinate the functions of various financial institutions like SFC, State Small Industries Development Corporation, scheduled banks, and state cooperative banks, etc. చిన్న తరహా పరిశ్రమల్లో భారతదేశంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. అలాగే చిన్న పరిశ్రమల సంఖ్య సమస్యల దృష్ట్యా వేరే ఒక చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకును స్థాపించవలసిన అవసరాన్ని భారత ప్రభుత్వం 1990లో ఏప్రిల్లో గుర్తించింది. 1990 ఏప్రిల్లో ప్రత్యేక చట్టం ద్వారా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకును భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఈ బ్యాంకునే సిడ్బి బ్యాంక్ అంటారు. అంటే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్. నెక్స్ట్, రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, సిడ్బి. The financial resources of SIDBI mainly comprise contribution from the Industrial Development Bank of India in the form of share capital and loans, funds from the RBI, loans from the Government of India. The authorized capital of SIDBI is 250 crores, which may be increased to 1000 crores. SIDBI స్థాపించిన మొదట్లో ఈ యొక్క సిడ్బి యొక్క బ్యాంక్ మూలధనం ఎంత ఉందంటే 250 క్రోర్స్ ఉంది. సో ఆ 250 క్రోర్స్ తర్వాత 1000 క్రోర్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సిడ్బి బ్యాంక్కి కావాల్సిన రిసోర్సెస్ అనేది ఐడిబిఐ నుంచి షేర్ క్యాపిటల్ ద్వారా, లోన్స్ ద్వారా వస్తుంది. అలాగే ఆర్బీఐ నుంచి ఫండ్స్ రూపేణ వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ ద్వారా వస్తుంది. Working of SIDBI. SIDBI began its operation in April 1990 by taking over the activities of the IDBI relating to the small scale industrial sector. ఈ యొక్క సిడ్బి బ్యాంక్ అనేది ఏప్రిల్ 1990లో స్థాపించడం జరిగింది. అలాగే ఐడిబిఐకి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా ఈ యొక్క సిడ్బిలో పొందుపరచడం జరిగింది. మెయిన్గా ఈ యొక్క సిడ్బిని స్థాపించడం దేనికి అంటే చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధికి తోడ్పడటానికి, వాటి యొక్క అభివృద్ధికి, అలాగే ఇంకా చిన్న పరిశ్రమలు ఇంకా స్థాపించడానికి ఈ యొక్క సిడ్బి బ్యాంక్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ సిడ్బి. ఫస్ట్ వన్, టు కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడింగ్ టర్మ్ ఫైనాన్స్ టు ఇండస్ట్రీ అండ్ టు యాక్ట్ యాజ్ అన్ ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్. చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చే సంస్థలకు రీఫైనాన్స్ ఇస్తుంది. అలాగే ఆ సంస్థలకు ద్రవ్య సహాయం కూడా అందిస్తుంది. Second one, to provide refinance to financial institution granting medium and long term loans to industry. చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క సిడ్బి రీఫైనాన్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. థర్డ్ వన్, టు ప్రొవైడ్ రీఫైనాన్స్ టు షెడ్యూల్ బ్యాంక్స్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. షెడ్యూల్ బ్యాంక్స్కి అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్కి రీఫైనాన్స్ కూడా ఈ యొక్క సిడ్బి బ్యాంక్ అందివ్వడం జరుగుతుంది. ఫోర్త్ వన్, టు ప్రొవైడ్ రీఫైనాన్స్ టు ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ గ్రాంటెడ్ బై బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. చిన్న పరిశ్రమల రంగంలోని ఎగుమతులను ప్రోత్సహించడానికి అలాగే ద్రవ్య సహాయ సంస్థలు ఇచ్చే రుణాలపై రీఫైనాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. Fifth one, to provide technical and administrative assistance for promotion, management or growth of the industry. చిన్న పరిశ్రమల సాంకేతిక అభివృద్ధికి అలాగే ఆ పరిశ్రమల ఆధునీకరణకు కావాల్సిన సహాయాన్ని అందిస్తుంది. To grant direct loans and advances to industrial concerns. అలాగే పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన డైరెక్ట్ లోన్స్, అడ్వాన్సెస్ కూడా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, బిజినెస్ డొమైన్ ఆఫ్ సిడ్బి. ద బిజినెస్ డొమైన్ ఆఫ్ సిడ్బి కన్సిస్ట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్
which contribute greatly to the national economy in the terms of production, employment and exports. ఆర్థిక రంగానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంకా ఏదైనా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నిటికీ కూడా యొక్క సిడ్బి అనేది డొమైన్గా వ్యవహరిస్తుంది. Second one, SIDBI assistance also flows to the services sector including transport, health care, tourism sectors also. SIDBI అనేది కేవలం చిన్న తరహా పరిశ్రమల మాటికే కాకుండా సర్వీస్ సెక్టర్స్ కూడా యాడ్ అవుతుంది. సర్వీస్ సెక్టర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, హెల్త్ కానీ, టూరిజం కానీ ఇంకా వేరే ఇతర సర్వీస్ సెక్టర్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క SIDBI తమ యొక్క సహకారాన్ని అందిస్తుంది. Third one, the promotion and development activities of the bank include micro enterprise promotion, entrepreneurship development, cluster development. ఈ యొక్క బ్యాంక్ యొక్క కార్యాచరణలో ఈ యొక్క బ్యాంక్ యొక్క కార్యక్రమాలలో యాక్టివిటీస్లో మైక్రో ఎంటర్ప్రైజ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండటం జరుగుతుంది. ఫోర్త్ వన్, SIDBI also functions as a nodal agency to various ministries of Government of India. సో SIDBI అనేది నోడల్ ఏజెన్సీ కూడా తమ యొక్క యాక్టివిటీస్ని అందించడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, SIDBI has taken the initiative to promote several institutions that it Credit Guarantee Fund, Trust for Micro and Small Enterprises, SIDBI Venture Capital. అలాగే SIDBI అనేది కేవలం చిన్న పరిశ్రమలు సర్వీస్ సెక్టర్ మట్టుకే కాకుండా వేరే రంగాలలో అలాగే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. సో అవి ఎలా అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా లేదంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా లేదంటే వెంచర్ క్యాపిటల్ ద్వారా కూడా తమ యొక్క సహకారాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1982 under the Act of Parliament. It is a public financial institution which is set up for the purpose of financing, helping and promoting the international trade in India. Exim Bank offers financial help to Indian exporters to promote Indian exports by direct financial assistance. 1982లో మన ఇండియాలో ఎగ్జిమ్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అనేది పార్లమెంట్ యొక్క ఆమోదం ద్వారా స్థాపించడం జరిగింది. అలాగే ఇది ఒక పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్లీ ఎందుకు అనంటే టు హెల్ప్ ఫర్ ద ఎక్స్పోర్టర్స్, ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అలాగే విదేశీ మార్గద్రవ్యాన్ని విదేశీ వర్తక వ్యాపారాన్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 1982లో పార్లమెంట్ ఆమోదంతో ఈ యొక్క బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫిఫ్త్, ఫ్యూచర్స్. ఫస్ట్ వన్, ద మెయిన్ టాస్క్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్ ఈస్ టు ఫైనాన్స్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్. ఇట్ లీడ్స్ టు రెగ్యులర్ సప్లై ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియా. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క మెయిన్ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన భారతదేశంలో ఎవరైతే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన విదేశీ మార్గద్రవ్యం కావాల్సిన అన్నీ కూడా అందించడం జరుగుతుంది. అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కావాల్సిన ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ సప్లై కానీ వాళ్ళకి కావాల్సిన టైంలో అందించడం కోసం ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. సెకండ్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్ డెవలప్స్ వైబుల్ రిలేషన్షిప్ విత్ ఓరియంటెడ్ కంపెనీస్. సో ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఓరియంట్ కంపెనీస్తో కూడా అంటే ఓరియంట్ కంపెనీస్ అంటే విదేశాలలో ఉన్న కంపెనీస్తో కూడా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. అలాగే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బిజినెస్ డెవలప్ చేయడానికి చూస్తుంది. థర్డ్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్. It collects analytical information and export related services and make available for Indian exporters. So Exim Bank అనేది ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పున్నాం. అలాగే ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ఎక్స్పోర్ట్ రిలేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఫీ బేస్డ్ సర్వీస్ టు ఎక్స్పోర్టర్స్. సో ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది
ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కావాల్సిన సర్వీసెస్ కూడా అందివ్వటం జరుగుతుంది. ఫీ బేస్డ్ సర్వీసెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. Objectives of Exim Bank: to provide financial help to exporters and importers. ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అందిస్తుంది. సెకండ్ వన్, హెల్ప్స్ ఇన్ కోఆర్డినేటింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సర్వీసెస్. అంటే ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా ఎవరైతే ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కానీ ఇంపోర్ట్ సర్వీసెస్ కానీ సేవలు చేస్తున్నారో, వాళ్ళ యొక్క సర్వీస్ చేస్తున్నారో, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్ కానీ సపోర్ట్ కానీ ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ మట్టుకే కాకుండా ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కానీ అలాగే ఇంపోర్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందివ్వడం జరుగుతుంది. థర్డ్ వన్, డెవలప్స్ ద ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ద కంట్రీ. మన భారతదేశం యొక్క వర్తక వ్యాపారాన్ని కూడా ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది డెవలప్ చేసి ఇంకా అభివృద్ధి పరుస్తుంది. ఫోర్త్ వన్, ఎన్ష్యూర్ రెగ్యులర్ ఎర్నింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీస్. సో ఫారిన్ కరెన్సీస్ ద్వారా కూడా ఎక్కువ రాబడి చేసే విధంగా కూడా ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్. It grants loans to the persons solely or jointly in India with commercial banks to exporters and importers of India. సో ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది కమర్షియల్ బ్యాంక్తో జాయింట్ అయ్యి మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్ అనేది అందివ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జిమ్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు కూడా ఉమ్మడిగా ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి అలాగే ఇంపోర్టర్స్కి కావాల్సిన లోన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, ఇట్ ఫెసిలిటేట్స్ లోన్ ఫెసిలిటీస్ టు గవర్నమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ సూటబుల్ ఆర్గనైజేషన్ ఇన్ ఫారిన్ కంట్రీస్. అలాగే ఈ యొక్క బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కే కానీ అలాగే గవర్నమెంట్ కానీ అలాగే వేరే విదేశాలలో ఉండే కంపెనీస్ కూడా లోన్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్ ఫైనాన్షియల్, టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెల్ప్ టు ట్రేడర్ ఇన్ ఫారిన్ ట్రేడ్. సో విదేశీ వర్తక వ్యాపారం చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ సాంకేతిక పరంగా కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ లేదంటే టెక్నికల్ పరంగా కానీ కావాల్సిన హెల్ప్ అనేది ఒక ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫారిన్ ట్రేడింగ్ చేసే బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఏదైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అలాగే సపోర్ట్ చేయడానికి చేస్తుంది అన్నమాట. ఫోర్త్ వన్, బ్యాంక్ ఇష్యూ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ తరపున లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా ఇష్యూ చేస్తుంది ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్. మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా ఇష్యూ చేస్తుంది. ఫిఫ్త్ వన్, బ్యాంక్ పర్చేసెస్ అండ్ సెల్స్ ద ఫారిన్ కరెన్సీ. విదేశీ ద్రవ్య అమ్మకం లేదంటే కొనుగోలు కూడా ఈ యొక్క బ్యాంక్ చేస్తుంది అనమాట. అంటే విదేశీ కరెన్సీని అమ్మటం లేదంటే విదేశీ కరెన్సీని కొనటం కూడా ఈ యొక్క బ్యాంక్ యొక్క యాక్టివిటీ. ఇది కూడా ఒక యాక్టివిటీ అనమాట, లేదంటే ఫంక్షన్ కూడా అనుకోవచ్చు. సిక్స్త్ వన్, ఇట్ కండక్ట్స్ ఫైనాన్స్ రీసెర్చ్ సర్వే టు ప్రమోట్ అండ్ డెవలప్ ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క బ్యాంక్ అనేది ఇక ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి అలాగే ఇంపోర్టర్స్ కావాల్సిన హెల్ప్ మటుకే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. అదేంటంటే రీసెర్చ్ కానీ సర్వే కానీ అలాగే ఫారిన్ ట్రేడ్కి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్సే కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎగ్జిమ్ బ్యాంక్. ఫస్ట్ వన్, లోన్స్ టు ఇండియన్ కంపెనీస్. Deferred payment exports. Exim Bank provide term finance to Indian exporters to eligible goods and services. It enabled to provide a deferred credit to overseas buyers. అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ మన ఇండియన్ కంపెనీస్కి ఏ విధంగా ఇస్తుంది అంటే టర్మ్ ఫైనాన్స్, అంటే మీడియం టర్మ్ ఫైనాన్స్ కానీ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కానీ ఈ యొక్క ఫైనాన్స్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి
ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఓవర్సీస్ బయర్స్ ఎవరైతే ఉన్నారో విదేశాలలో మన వస్తువు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రుణాన్ని అందివ్వడం జరుగుతుంది. అంటే క్రెడిట్ ద్వారా వస్తువుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సెకండ్ వన్, లోన్స్ టు ఫారిన్ గవర్నమెంట్స్, కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి, ఇంపోర్టర్స్కి, అలాగే గవర్నమెంట్కి మట్టుకే కాకుండా ఫారిన్ కంపెనీస్కి అలాగే ఫారిన్ గవర్నమెంట్స్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్, రీఫైనాన్స్ ఫెసిలిటీ టు ఫారిన్ బ్యాంక్స్. అలాగే ఫారిన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ రీఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బి, లోన్స్ టు కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో ఉన్న వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి వాటికి ఇచ్చే లోన్స్ అనమాట. సో రీడిస్కౌంటింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బిల్స్. సో బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కౌంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కౌంట్ బిల్స్ మీద మళ్ళీ రీడిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్, రీలెండింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. సో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ తిరిగి మళ్ళీ సేల్ చేసే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే థర్డ్ వన్, ఎక్స్పోర్ట్స్ క్రెడిట్స్. సి, ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ద ఎగ్జిమ్ బ్యాంక్. సో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ఎగుమతుల సేవలు అంటారు. సో ఎగుమతుల సేవలు ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో చూద్దాము. ఫస్ట్ వన్, అడ్వైజరీ సర్వీసెస్. ఎగ్జిమ్ బ్యాంక్ arranges information and support services to Indian companies to assist them to improve their prospectus and also get registered with multilateral agencies. సో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే సర్వీస్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తుంది. అలాగే ఆ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్ నుంచి అలాగే ఏజెన్సీస్ వరకు కావాల్సిన సపోర్ట్ అనేది, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, ఎగ్జిమ్ బ్యాంక్ హ్యాజ్ ఎ టైఅప్ విత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కోఆపరేషన్, వాషింగ్టన్ DC, ఈస్టర్న్ అండ్ సౌతర్న్ ఆఫ్రికన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ. అంటే ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది విదేశీ కంపెనీలతోటి టైఅప్ అంటే ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. ఏ కంపెనీస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, వాషింగ్టన్, అలాగే ఆఫ్రికన్ సౌతర్న్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికన్ ట్రేడ్ దీనికి, అలాగే ఆఫ్రికన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ. ఈ యొక్క కంపెనీస్ తోటి మన ఎగ్జిమ్ బ్యాంక్ అనేది టైఅప్ అయిందంటే ఒప్పందం కుదుర్చుకుంది అని. సెకండ్ వన్, నాలెడ్జ్ బిల్డింగ్. Exim Bank established Eximius Center for Learning, Bangalore in 1994 to organize seminars and workshops in areas like international trade and investment, export, marketing, quality, packing, business opportunities in multilateral agency-funded projects. Bank arranges guest faculty from network partners such as IFC, World Bank to provide valuable guidance to Indian foreign traders. సో మన భారతదేశంలో ఉండే ట్రేడర్స్, విదేశీ వర్తక వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెమినార్స్ కండక్ట్ చేయటం, వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, అలాగే ఏ యొక్క సెమినార్స్ కానీ వర్క్షాప్ కానీ దేని మీద, ఏ టాపిక్ మీద అంటే ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీద, అలాగే ఎక్స్పోర్టింగ్ మీద, మార్కెటింగ్, క్వాలిటీ, ప్యాకింగ్ యొక్క టాపిక్స్ మీద సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. అలాగే ఈ యొక్క బ్యాంక్ మన ఇండియన్ ఫారిన్ ట్రేడర్స్కి గెస్ట్ ఫ్యాకల్టీ కింద, అంటే ఎవరు గెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇక్కడ ఐఎఫ్సి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళని గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన ఇండియన్ ఫారిన్ ట్రేడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అనేది మన ఇండియన్ ఫారిన్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, సర్వీస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, లోన్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిమ్ బ్యాంక్ మన ఇండియన్ ట్రేడర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి సెమినార్స్, వర్క్షాప్స్, గెస్ట్ లెక్చర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది మన ఇండియన్ ట్రేడర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ హెల్ప్ టు ఇండియన్ కంపెనీస్ అండ్ బ్యాంక్ ఆఫర్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అండ్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్. సో మన ఇండియన్ ట్రేడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా మన ఎగ్జిమ్ బ్యాంక్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ యొక్క హెల్ప్ అనేది ఫండ్ బేస్డ్గాను అలాగే నాన్ ఫండ్ బేస్డ్గా కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అందజేయడం జరుగుతుంది. సో
ఇది సిడ్బీ బ్యాంక్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్. సో దీంతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయింది.